Where is the result? That's what we are asking. Yes, Subararu. Yes, సుప్రీంకోర్టు బాగానే మాట్లాడుతుంది, కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా ఫలితం రావట్లేదు అన్నటువంటి బాధ ప్రజలకు కలుగుతోందిగా. మరొక ఉదాహరణ తీసుకుంటే సాంబశివరావు గారు, ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు పట్టపగలు హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చేసి నేనే చంపానన్నాడు. బట్ అతని మీద ఎఫ్ఐఆర్ వేయటం ఆలస్యం అవడం వల్ల, కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అతనికి బెయిల్ వచ్చేట్టుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఫెసిలిటీ ఇచ్చేసింది. ఇవాళకి కూడా అతను బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, వీళ్ళేమో దారుణమైనటువంటి పనులు చేశారు. బట్ ఇవాళ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం చూస్తే పాపం చాలామందికి జాలి కలుగుతుంది. బికాజ్ ఆయన ప్రెస్ ముందు వచ్చి నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకు ఇలా అని అడుగుతున్నారు. ఎలా తీసుకోవాలి సాంబశివరావు గారు? ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది దాని సారాంశం మనకు అర్థమవుతుందండి. జాప్యం జరుగుతుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది మనం ఒప్పుకుంటున్నాము. అది ఆనరబుల్ కోర్ట్స్ కూడా తెలుసు ఆ విషయం, మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఈ మల్టీ లేయర్డ్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్న డిలేసు, మల్టిపుల్ చట్టాల్లో ఉన్న అవకాశాలని, ఇప్పుడు సుబ్బారావు గారు ఒక విషయాన్ని మన క్లియర్గా చెప్పారు. సపోజ్ ఈ కేసులో 20 మందో 30 మందో ఉన్నారనుకోండి, దాంట్లో ఒకళ్ళ మీద డిశ్చార్జ్ చేయమని కానీ ఏదో ఒక కేసు వేశారనుకోండి, అది తేలేంత వరకు మెయిన్ ట్రయల్ స్టార్ట్ కాదు అని ఆయన మన దృష్టి తీసుకొచ్చారు. ఇలాంటి ఫ్రివలస్ కేసెస్ పెట్టడం వల్ల, అది చేయడానికి కోర్ట్స్ టైం తీసుకోవటం వల్ల ఓవరాల్గా ట్రయలే ఎఫెక్ట్ అవుతుంది. ట్రయల్ చేపట్టడానికే వాళ్ళకి టైం కుదరట్లేదు. అంటే ఏంటి, ఈ చిన్న చిన్న టెక్నికల్ అంశాలను అడ్డు పెట్టుకుని, ఈ టెక్నికల్ కారణాల నుంచి మరి చట్టంలో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఆనర్ చేయాల్సిందే. కోర్ట్స్ దాన్ని ఓవర్లుక్ చేయలేవు. అట్లీస్ట్ ఆ స్పిరిట్ని కాపాడటం కోసం వాళ్ళు ఫాస్ట్గా చేయగలిగితే బాగుంటుంది. ఇది మనందరం కోరుకుంటున్నది. ఇంకా రెండవది, కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే నాకు, మీరు ట్రయల్ కోర్టులో ఒక జడ్జి గారి ముందు ఈ కేసు ట్రయల్కి వచ్చిందనుకోండి, తీర్పు కూడా ఆ జడ్జి గారే చెప్పాలి అనేది సిస్టంలో ఉందట మన జ్యుడిషియరీలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పెద్ద కేసుల్లో ఇది కొద్దిగా సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిగింది అనుకోండి, ఆ జడ్జి గారికి రిటైర్ అయ్యే టైం వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాబబ్లీ ఆల్ ఓవర్. అది సుబ్బారావు గారు దాని మీద కామెంట్ చేయాలి. ఇలాంటివి మనం మన చట్టాల్లో సరి చేసుకోవాలి, జ్యుడిషియరీ ప్రాక్టీసెస్ లో సరి చేసుకోవాలి. స్పిరిట్ ఆఫ్ ద చట్టం కానీ ఆ జస్టిస్ అనే దాన్ని కాపాడుకోవటానికి ఐ థింక్ మన ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రాల స్థాయిలో కానివ్వండి, కేంద్రం స్థాయిలో కానివ్వండి, అనేక చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు హై ప్రొఫైల్ కేసెస్ కాబట్టి మనం అందరం 10 సంవత్సరాలుగా గమనిస్తున్నాం కాబట్టి ప్రాబబ్లీ ఇట్స్ ఎ గుడ్ కేస్ స్టడీ. ఏ అంశాలను వాడుకుని డిలే చేశారో, చేయగలిగారో ఆ అంశాలని ఒక్కసారి రివ్యూ చేసి చట్టాలు సవరించుకోవాల్సిన అవసరం ఉందేమో. వాస్తవం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ మొత్తం చూసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే కంటే కూడా ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు, ఎలా క్విడ్ ప్రో చేయొచ్చు, దాని నుంచి ఎలా తప్పుకోవచ్చు, 16 నెలలు జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఎలా కావచ్చు, అలాగే డబ్బుంటే రాజకీయాన్ని మనం ఎలా వెపన్లా ఉపయోగించుకోవచ్చు. ఎస్ సాంబశివరావు, మీరు అన్నట్టు ఇట్స్ ఎ బెస్ట్ ఒక కేసు స్టడీ. దేశానికో రాష్ట్రానికో కాదు, ప్రపంచానికి కూడా. ప్రపంచంలో కూడా నేరస్తులు చాలా బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు, వాళ్ళ మీద స్టడీ కూడా నడుస్తుంది. ఎస్ సుబ్బారావు, మీ దగ్గర నుంచి ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినటువంటి ఒక మాట, వ్యక్తీకరించినటువంటి ఒక భావం, జడ్జి ఏదైతే విచారణ చేశారో ఆయనే తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికి కూడా ఉందా? దాని మీదే అండి. ఆ విషయమే జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఆయన బెంచ్కి ఇది వెళ్ళినప్పుడు, ఆయన వేరే విషయాల్లో కేసుకి సంబంధించి వెళ్ళినప్పుడు అదే స్పష్టించాడు. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే రిటైర్మెంట్ లేకుండా ఉండేవాళ్ళు, ఆ కేసు అయ్యే వరకు ఆయన్ని బదిలీ చేయకుండా ఉండాలి,
అప్పుడు మాత్రమే అది ఇటువంటి అడ్డంకిని అధిగమించవచ్చు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఓకే. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి న్యాయమూర్తులు కనుక ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని కాదు అలాంటివి వేసేది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కోర్టుకి వేసేటప్పుడు ఆ దృష్టి కేంద్రీకరించాలి. కేంద్రీకరించినప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో బదిలీ అయిపోయే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ కేసులు విచారణ ప్రారంభం చేసినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ తీర్పులు పరిష్కారం అయ్యే వరకు వాళ్ళని బదిలీ చేయకూడదు సంబంధిత కోర్టు నుంచి అని చెప్పేసి ఆ తీర్పు ఆల్రెడీ సుప్రీంకోర్టుది ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు విచారణ చేయబోయేటటువంటి జడ్జి గారు మారకుండా తీర్పిచ్చే అవకాశం ఉందని భావించారు. డెఫినెట్ గా అండి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని డెఫినెట్ గా ఫాలో అవ్వాల్సిందే. దాని మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేడర్ గారు కూడా రోహిత్ కి గారు కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో చెప్పాడు, హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఈ విచారణలో అని చెప్పేసి అని. ఓకే. ఇప్పుడు రెండోసారి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రోజువారీ విచారణ జరపండి, హైకోర్టును పర్యవేక్షించమని చెప్పేసి రెండోసారి చెప్పింది, దాన్ని గుర్తు చేసింది. కాబట్టి డెఫినెట్ గా కొంతవరకు హైకోర్టు వాళ్ళు 2 సార్లు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి లేకుంటే అనవసరంగా కామెంట్కి గురవుతామో అని చెప్పి కొద్ది కథలకి రావడానికి అయితే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే నాకు ఉందండి. ఓకే. ఓకే సుబ్బారావు. ఇప్పుడు మీరు ఇందాక అనంతబాబు చెప్పారు. అనంతబాబు విషయం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా నేనే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి చేశాను. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 సార్లు పిటిషన్ డిస్మిస్ చేయించాం. ఓకే. హైకోర్టులో దగ్గరుండే పిటిషన్ డిస్మిస్ చేయించాం. ఓకే. అనేక నెలల పాటు ఉన్నాం. కానీ ఒకే ఒక కారణంతో సుప్రీంకోర్టులో ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో ఛార్జ్ షీట్ వేయలేదని ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడో దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అప్పీల్ అయినటువంటి ప్లేడరు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మధ్యస్థ బెయిల్ ఇవ్వడం సమంజసమేనండి అని చెప్పారు ప్రభుత్వం తరఫున. అప్పుడు ఇంటీరియం బెయిల్ ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఆయన మధ్యస్థ బెయిల్ మీదే బయట తిరుగుతున్నాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, దండలు వేసేసి దళితుల్ని డోర్ డెలివరీ జరిగిన హీరోలాగా ఊరేగించుకుంటూ తీసుకెళ్లి వాళ్ళకి పాలాభిషేకం చేసి అలానే ఆనాటి ప్రభుత్వం ఆయన్ని హీరో కింద చూపించింది ప్రజలకి. ఇవి ఏ సంకేతాలు తీసుకెళ్తా ఉన్నాయి? ఒక నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, గతంలో రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా మీరు ప్రోత్సహిస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాపం అనంతబాబు మీద రౌడీ షీట్ తీశారు. నా ఉద్దేశంలో అనంతబాబుది చిన్న విషయం అండి. నేర స్వభావమే కాదు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు, దోచేశారనే కేసులు ఉన్నప్పుడు వాళ్ళే ముఖ్యమంత్రిగా జనం ఆమోదిస్తున్నప్పుడు మేము చర్చించుకున్నప్పుడు ఒకటే మాట చెప్పాను, ముద్దాయిలు పాలకులైతే ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడమని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది బాగుంది.